హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుగుణమ్మ ఫోన్ చేయడంతో మనోజ్కి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. మరి ఇదంతా ఎలా జరగబోతుందో, అసలు రాబోయే కథలో ఏం జరిగింది అన్నది ఇప్పుడైతే తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందన్నది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. రోహిణి టాటూ వేయించుకుని తన ప్రేమని బయటపెట్టిందని చెప్పేసి రోహిణికి తనంటే ఎంత ప్రేమో అని చెప్పేసి తెగ పొంగిపోతూ ఉంటాడు మనోజ్ అయితే. అవునవును, ఇదేదో పెద్ద బిస్కెట్ లాగే కనిపిస్తుంది మీనా, నువ్వు కలుపు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక బాలు అయితే వేటకారం ఆడుతూ ఉంటాడు. మనోజ్, నీకు ముందే చెప్పాను, బాలు దేన్నైనా వేటకారంగానే తీసుకుంటాడు. నేను ఇది సీరియస్గానే వేయించుకున్నాను. నీ మీద అమితమైన ప్రేమతోనే ఈ పచ్చపొట్టు వేయించుకున్నానని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అంతేరా, నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తావు, నీకోసం మీనా ఇలాంటి పనులు ఏం చెయ్యదు కదా, అందుకు నీకు కుళ్ళు అని చెప్పేసి అక్కడి నుంచి మనోజ్ కూడా వెళ్ళిపోతాడు. మీనా ఏదో అంటున్నాడు, ఏంటి ఇప్పుడు నన్ను వెళ్ళి పచ్చపొట్టు వేయించుకోమంటారా? ఇప్పుడు నా వల్ల కాదు బాబాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి మీనా వెళ్ళిపోవడంతో నువ్వు ఎంచుకోకపోయినా నేను ఎంచుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. మనసులో చిన్న ఆశ కలుగుతుంది, భార్య పేరు లేకపోతే తన ఫోటోవే వేయించుకోవాలని చెప్పేసి తన గుండెల మీద తన ఫోటో ఉండాలి అని అనుకుంటాడు బాలు అయితే. ఇక ఇదిలా జరుగుతూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ చూస్తే సుగుణమ్మ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనోజు ఆల్రెడీ తన ఇంటికి వచ్చేసాడు. అక్కడ సుగుణమ్మ కనిపించకుండా దాక్కుంది. లోపలికి రాబోతూ ఉండగానే మనోజ్ని లాక్కుని వెళ్ళిపోతుంది రోహిణి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందో ఏంటో, అక్కడ రోహిణి పరిస్థితి ఎలా ఉందో, అల్లుడు గారికి నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అదే పరిస్థితి విద్యది కూడా. ఈలోగా సుగుణమ్మ విద్యకి ఫోన్ చేస్తుంది. విద్యని అడుగుతుంది. అలా అడిగేసరికి లేదంటే నేను కూడా ఇంకా ఫోన్ చేయలేదు, దాని పరిస్థితి ఎలా ఉందో మనకి తెలియదు కదా, అయినా మీరు రోహిణి గురించి కంగారు పడాల్సిన అవసరం ఏమీ ఉండదు, మనం టెన్షన్ పడినంత అక్కడేమీ ఉండదు, ఎందుకంటే అది మాయలు చేయడం కొత్త కాదు, మోసాలు చేయడం కొత్త కాదు, కాబట్టి ఏదో రకంగా మోసం చేసి మనోజ్ని బుట్టలో పడేసుకుంటుంది. ముఖ్యంగా తన చేతికి టాటూ ఉంది కదా, దాన్ని చూపించైనా మనోజ్ని బుట్టలో పడేసి ఉంటుందిలే, ఎక్కువ టెన్షన్ పడకండి అని చెప్పేసి విద్య అయితే చెప్తూ ఉంటుంది. సరే అమ్మ అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇక్కడ చూస్తే ఇక మీనా అయితే పూలు రెడీ చేసుకుంటూ ఉంటుంది. ఈలోగానే బాలు మీనా దగ్గరికి అయితే వస్తాడు. మీనా, రేపటి నుంచి పెళ్లి హడావుడి మొదలైపోతుంది కదా. అవునండి, దాని గురించే నేను కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాను. సుందరి పెళ్లిలో డెకరేషన్ బాగా చెయ్యాలి, వచ్చిన వాళ్ళందరూ ఆ డెకరేషన్ చూసి మరికొన్ని ఆర్డర్స్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది మీనా. శృతి అయితే మరి అసలైంది మర్చిపోయావేంటి మీనా? ఏంటది? అదే మనం ఎలాంటి కలరు, అలాగే ఏం బట్టలు కట్టుకోవాలి, అసలు ఎలాంటి చీర కట్టుకోవాలి. అమ్మో, ఆడవాళ్ళు మొదలు పెట్టేశారు. ఇప్పుడు కనుక నేను వీళ్ళ మధ్య ఉన్నాననుకో నా బుర్ర తినేస్తారు బాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి. అవును చూసావా, మళ్ళీ ఎక్కడ కొనివ్వాలని చెప్పి పారిపోతున్నారు అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. అలా ఇక మీనా మాట్లాడుతూ ఉంటుంది. ఈలోగానే బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మనోజ్ విషయంలో రోహిణి అయితే మాత్రం మనోజ్ని మాయ చేస్తుంది కదా. రోహిణి అనుకుంటూ ఉంటుంది, మనోజ్ విషయంలో నేను చాలా తప్పులు చేస్తున్నాను, కానీ మనోజ్ మీద ప్రేమ మాత్రం నిజం. మనోజ్కి నిజం చెప్పలేని పరిస్థితిలో మాత్రమే మనోజ్ని మోసం చేస్తున్నాను. నిజం తెలుసుకున్న తర్వాత కూడా నా ప్రేమని మనోజ్ గుర్తు చేసుకునేలాగా, నా ప్రేమను తెలుసుకుని నన్ను అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే రోహిణి అయితే బయటకైతే వెళ్తుంది. ఫోన్ వదిలేసి బయటికంటే ఎక్కడికి కాదు, ఏదో పార్సల్ రావడంతో తీసుకోవడానికైతే వెళుతుంది. ఈలోగానే ఇక్కడ సుగుణమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. నేను విద్యకి ఫోన్ చేశాను, కానీ నా మనసు చాలా బాధగా ఉంది. అలా ఇప్పుడు నేను రోహిణికి ఫోన్ చేయకపోతే అసలు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ముందుగా నేను రోహిణికి ఫోన్ చేయాల్సిందే, పెద్దగా సమస్య ఏమీ ఉండదని విద్య చెప్తుంది కదా,
ఫోన్ రోహిణి దగ్గరే ఉంటుంది కాబట్టి తనతో ఒకసారి మాట్లాడి అక్కడేం జరగలేదని చెప్పి తెలుసుకుంటే నా మనసు తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి రోహిణికి ఫోన్ చేసేస్తుంది సుగుణమ్మ. సుగుణమ్మ ఫోన్ చేయడంతో అక్కడ రోహిణి ఉండదు కదా, కిందైతే ఉంటుంది. ఇక ఈలోగా రోహిణి ఫోన్ మోగుతుందేంటి అని చెప్పేసి మనోజ్ అయితే ఫోన్ దగ్గరికి వెళ్తాడు. ఆ ఫోన్లో ఇక అమ్మ అని ఉంటుంది. అమ్మ అని ఉన్నా సరే పట్టించుకోడు. ఎందుకంటే ఈవిడ ఒకసారి పార్లర్ ఆవిడని చెప్పింది కదా, ఆవిడను అమ్మలా ప్రేమిస్తానని. ఆవిడ ఇక అమ్మలాంటిదని చెప్పింది కదా, ఆవిడే ఫోన్ చేసినట్టుంది. సరేలే, రోహిణి వచ్చేస్తుందని చెప్పి ఆవిడకు చెప్పాలి, మళ్ళీ ఆవిడ ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు మనోజ్ అయితే. అలా లిఫ్ట్ చేసేసరికి, అమ్మ రోహిణి, ఏంటమ్మా పరిస్థితి? అక్కడ ఎలా ఉన్నావు నువ్వు? అల్లుడు గారు ఏమీ అనలేదు కదా? అదే మన ఇంటి వరకు వచ్చేశారు కదా అల్లుడు గారు, నన్నేం చూడలేదు కదా? అక్కడ మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగలేదు కదా? చెప్పమ్మా రోహిణి, అల్లుడు గారు మన ఇంటికి వచ్చేసారని నాకు చాలా భయమేసింది. అల్లుడు గారు ఎక్కడ నిజం తెలుసుకుని ఇక నీ గురించి మొత్తం నిజాలన్నీ బయటపడిపోయాయో, ఇప్పుడు అక్కడ అల్లుడు గారు నిన్నేమంటున్నారో ఏంటో చాలా టెన్షన్గా ఉంది. నేను విద్యకు కూడా ఫోన్ చేశాను, అలాంటిదేమీ ఉండదులే అని చెప్పి విద్య చెప్పింది. ఏమైందమ్మా? అల్లుడు గారు నిన్నేం అనలేదు కదా? అల్లుడు గారికి నీ గురించి ఏ నిజాలు తెలియలేదు కదా అని చెప్పేసి అనేసరికి ఒక్కసారే మనోజ్ షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. అమ్మ రోహిణి, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇలా మోసాలు చేసి ఎన్నో రోజులు నీ కాపురాన్ని నిలబెట్టుకోలేవు. అల్లుడు గారికి నువ్వంటే ప్రేమ కాబట్టి నీ గురించి నిజం చెప్పే, నీకు డబ్బు లేదని, నువ్వు మలేషియా అమ్మాయివి కాదని, అలాగే నీకొక బాబు కూడా ఉన్నాడని, కానీ జీవితంలో నువ్వు దెబ్బతినడం కారణంగానే వీటన్నిటినీ దాచిపెట్టి మనోజ్ జీవితంలోకి వెళ్ళావన్న నిజాన్ని చెప్పాయమ్మా. అప్పుడైనా అల్లుడు గారు నిన్ను క్షమిస్తారు. వాటంతటవి బయటకొస్తే అల్లుడు గారు నీ విషయంలో కోప్పడి నీ జీవితమే నాశనమైపోయే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి సుగుణమ్మ కంగారుగా చాలా ఎమోషనల్గా మాట్లాడేస్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ వినేసిన మనోజ్కి మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. రోహిణి నిజస్వరూపం 2 ముక్కల్లో సుగుణమ్మ చెప్పడంతో తెలిసిపోతుంది. రోహిణి తనని మోసం చేసింది. డబ్బున్న అమ్మాయి కాకపోగా తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. పైగా రెండో పెళ్ళమ్మాయి, ఒక బాబు కూడా ఉన్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న మనోజ్కి మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర నిజాలు బయట పెట్టేసేసరికి ఒక్కసారే రోహిణి పీక పట్టుకుంటుంది ప్రభావతి. అలా రోహిణి అడ్డంగా దొరికిపోబోతుంది ఇక మనోజ్కి, ప్రభావతికి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలి, రోహిణి నిజస్వరూపం బయటపడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.